ఒక ఊరిలో రాజమ్మ రంగయ్య అనే భార్యాభర్తలుండేవారు. ఇద్దరూ మహా పిసినారులు. పిల్లికి బిచ్చం పెట్టేవారు కాదు. సంపాదించిన డబ్బును దాచుకోవడమే తప్ప ఖర్చు చెయ్యాలంటే గిలగిల్లాడిపోయేవారు. ముఖ్యంగా ఇంటికి చుట్టుపక్కాలు రావడం ఆ దంపతులకు అస్సలు ఇష్టంలేదు. చుట్టాలెందుకు దండగా, ఊరికే వచ్చి తినిపోతారు అని విసుక్కునేవాళ్లు. ఒకరోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతుండగా దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో, బంధువులొస్తే కొంప గుల్లైపోతుంది అని గబగబా లోపలికి పరిగెట్టి, ఇదిగో నిన్నే, మా చుట్టాలొస్తున్నారు, వాళ్ళిక్కడుండకుండా చెయ్యాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు. రాజమ్మ, అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించగా, నువ్వు నీకనారోగ్యం చేసినట్లు నటించు అని చెప్పాడు రంగయ్య. చుట్టాలు వాకిట్లోకి వచ్చేటప్పటికి రాజమ్మ కిందపడి దొర్లుతూ, అమ్మో, కడుపు నొప్పి, చచ్చిపోతున్నాను అంటూ గిలగిల్లాడసాగింది. నేనేం చేయనే, వైద్యుణ్ణి పిలుచుకొద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు అంటున్నాడు రంగయ్య. చుట్టాలు ఇది విని, పాపం వీళ్ళు కష్టంలో ఉన్నట్టున్నారు అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు. తమ ఎత్తుగడ ఫలించినందుకు రాజమ్మ రంగయ్య పొంగిపోయారు. అప్పటినుంచి భర్త తరపు బంధువులొస్తే భార్య, భార్య తరపు బంధువులొస్తే భర్త అనారోగ్యం అభినయించేవాళ్లు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు శారదను చూసుకోవడానికి పెళ్లివాళ్లు వచ్చి ఊర్లో వాళ్లను విచారించగా, ఏమిటో పాపం, పిల్ల మంచిదే, అమ్మాయి తల్లిదండ్రులకు ఎప్పుడూ అనారోగ్యమే అని చెప్పారు. అయితే ఈ సంబంధం మాకొద్దు అని పెళ్లివాళ్లు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి రంగయ్య రాజమ్మలు పశ్చాత్తాపం చెందారు.